కావ్య తలుపుతీ కావ్య, నేను కూడా చూస్తా. కావ్య తలుపుది. మా వాళ్ళైతే బయట బర్త్డే డెకరేషన్ చేస్తున్నారనమాట. నేనేమో ఇక్కడ పిలుస్తూనే ఉన్నాను. తలుపుదీరా. వాళ్ళకి వినిపిస్తుంది కానీ వాళ్ళు నువ్వు లోపలే ఉండు, ఇంకా రామాకు బయటికి, మొత్తం అయిపోయిన తర్వాత తీస్తాము అని చెప్తున్నారనమాట. ఇంక నేనేమో ఇలా చూస్తూ ఉన్నాను. సో నెక్స్ట్ అయితే పిలిచి నీరసం వచ్చేసి నేను కూడా చూస్తా, తీయండి. నిద్రపోయానమాట. నేను కూడా చూస్తా, తలుపు తీయండి. వాళ్ళేమో ప్లీజ్ రా బయట డెకరేషన్ అది చేస్తూ హడావిడిగా ఉన్నారు. ఇంకా చూస్తున్నారు కదా ఎంత బాగా చేసిందో కావ్య. ఉన్న కొద్ది టైంలోనే అసలు భలే ప్లాన్ చేసింది. నన్ను లోపలికి తీసుకెళ్ళి డోర్ వేసింది అనమాట. నేను అరిచినా కూడా తీయలేదు. డెకరేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో చేసింది. లార్మీ నిద్రపోయిందనమాట. మేల్కొని ఉంటే ఇంకా చాలా బాగుండేది. నాకంటే మేము నార్మల్గా వెళ్ళాము హైదరాబాద్, ఇంకా బర్త్డే కూడా ఉంది కదా అని చెప్పేసి ఇంకా అక్కడే వెళ్ళిపోయామన్నమాట. లైఫ్లో ఇదొక మెమొరబుల్ డే అనమాట. థ్యాంక్ యూ సో మచ్ కావ్య. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నాకు కూడా ఇలా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం. నా కోసం అక్కడే ఉన్న లోకేష్కి అండ్ మా సాయి శ్రీను కూడా థ్యాంక్ యూ సో మచ్ అనమాట. ఇంకా స్పెషల్ థ్యాంక్స్ టు సాయి సుమంత్. లార్మీకి అయితే అసలు చెప్పనవసరం లేదు. మేము ముందు కూడా లార్మీ కోసమే ఆ రోజు. కానీ తనే పాపం కింద పడింది, దెబ్బ తగిలి ఏడ్చి నిద్రపోయింది ఆ రోజు. బట్ మేల్కొని ఉంటే ఇంకా చాలా హ్యాపీగా ఉండేది. ఇంకా ఆ నైట్ సెలబ్రేషన్స్ అన్నీ కూడా అయిపోయాయి అన్నమాట. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. పాపం మా కావ్య చూస్తున్నారు కదా, కంటిన్యూస్గా అటు తిరుగుతా డెకరేషన్ చేస్తా చాలా అంటే చాలా సర్ప్రైజ్ ఇస్తూ ఉంటుంది మా అందరికీ కూడా. కావ్యకి చాలా ఓపిక అనమాట. ఏ పనైనా కానీ నిమిషాల్లో చకచకా చేసేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ కావ్య. నా బర్త్డేని ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసినందుకు నేనైతే చాలా చాలా హ్యాపీ అన్నమాట. మా వాడైతే అలా కేక్ పెట్టినట్టే పెట్టాడు. నెక్స్ట్ అయితే ఇలా పూస్తూనే ఉన్నాడు అనమాట. పక్క నుంచి మా వాళ్ళు రే అంటున్నా కానీ వినట్లేదు. ఇదే కదా బర్త్డే సెలబ్రేషన్ అని ఇంకా గట్టిగా అరుస్తున్నాడు అనమాట. అదేమో ఫేస్ నుంచి పోదు, జిడ్డుగా ఉంటుంది కూడా. మళ్ళీ మా ఆయన అనమాట మొహమాటానికి కేర్ ఆఫ్ అడ్రస్ లాగా ఉన్నాడు. ఏదో సింపుల్గా హ్యాపీ బర్త్డే అమ్మ అని చెప్తూ ఉన్నాడు. ఫుల్ వీడియో అంతా చూసి ఎలా అనిపించింది ఏంటి అనేది కింద కమెంట్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దన్నమాట. ఇప్పటి వరకు మా వీడియోస్ చూస్తూ మాకు సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అన్నమాట. తొందరలోనే 10K కూడా చేసి ఇంకా హ్యాపీనెస్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నమాట. చాలా అంటే చాలా హ్యాపీగా. లార్మీ కూడా నిద్రలేచుంటే ఇంకా బాగుండేదన్నమాట. చాలా బాగుండేది. లార్మీ ఇంకా ఎగ్జైట్ అయ్యేది, చాలా బాగా ఎంజాయ్ చేసేది. కానీ తను చెప్పాను కదా దెబ్బ తగిలి నిద్రపోయింది అని చెప్పేసి. కానీ మేల్కొంటే ఇంకా బాగుండేది. ఇంకా అసలు చూడండి మా వాళ్ళిద్దరు కూడా నన్ను ఒక దయ్యాన్ని చేసినట్టు చేశారు. కాంతారా మూవీలో సీన్ గుర్తొచ్చిందనమాట నాకు. అలా చేశారు వాళ్ళిద్దరూ కలిసి కూడాను. ఇదంతా జరిగిన తర్వాత ఇప్పుడు గుర్తొచ్చింది మాకు కేక్ ఫోటో తీయలేదు అని చెప్పేసి. కేక్ కట్ చేసి ఇది తర్వాత చూసాం కానీ నేమ్ రాయడానికి అవ్వలేదు. ఇంకా అలా మాట్లాడుకుంటా ఉన్నాము. ఓవరాల్గా వీడియో మొత్తం ఇదన్నమాట. ఎలా అనిపించింది ఏంటి అనేది కింద కమెంట్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి. ఇప్పటి వరకు వీడియో చూసి సపోర్ట్ చేసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కాంతమ్మ కబుర్లు.